బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగే సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సందీప్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కాసేపటి క్రితమే ముగిసింది. ఈ నెల 22వ తేదీన యాదాద్రి పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభమైన యాత్ర కాసేపటి క్రితమే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఒక బహిరంగ పాదయాత్ర ముగిసింది. అయితే పాదయాత్ర ముగిసిన తర్వాత ఒక భారీ బహిరంగ సభను కూడా భారతీయ జనతా పార్టీ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసింది. భారీ బహిరంగకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూస్తున్న విజువల్స్లో భారీ బహిరంగకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల కార్యకర్తలు వచ్చే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాటు చేసింది. మనం చూస్తున్న విజువల్స్లో అటు నాయకులకు కానీ అటు కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద కట్అవుట్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క కార్యకర్త కూర్చొని బహిరంగ సభను వీక్షించేలా కుర్చీలను కూడా ఏర్పాటు చేసింది. దూరంగా ఉన్న ఎవరైతే ప్రజలకు పూర్తి స్థాయిలో కనపడే విధంగా ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పరిచింది. మొత్తంగానైతే సర్వాంగ సుందరంగా ఈ బహిరంగ సభ వేదికను తీర్చిదిద్దింది. ఏదైతే కాకతీయ కళా తోరణకు సంబంధించి కూడా బహిరంగ సభ వేదికగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే జేపీ నడ్డా గారు హైదరాబాద్ చేరుకొని క్రికెటర్ మితాల్ రాజ్తో సమావేశమయ్యారు. అక్కడ ఆ సమావేశం ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్లో హన్మకొండకు కూడా బయలుదేరారు. అక్కడ భద్రకాళి ఆలయంలో బండి సంజయ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇక్కడ బాలసముద్రంలోని ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంటికి వెళ్ళి అతనితో సమావేశం అవుతారు. ఆ తర్వాత బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. బహిరంగ సభా స్థలికి చేరుకున్న తర్వాత సాయంత్రం 4:10 నుంచి 5:40 వరకు బహిరంగ సభా వేదికగా ప్రసంగించనున్నారు. అసలు జేపీ నడ్డా ఏం ప్రసంగించనున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాఖ్యలు చేసే ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. అయితే మనతో మాట్లాడేందుకు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు ఉన్నారు. శృతి గారు, చెప్పండి, జేపీ నడ్డా గారు ఈ బహిరంగ వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు? బహిరంగ సభలో వారు జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏ రకంగా నియంత్రిత పాలన జరుగుతుందో, ఏ రకంగా ఇక్కడ ప్రజలందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాన్ని అన్నీ కూడా మరియు మా ప్రజా సంగ్రామ యాత్ర మా అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు చేపట్టిన తర్వాత ప్రతి దగ్గర ఇది 3వ విడత అవుతుంది. కానీ ఇక్కడ వరంగల్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఈ ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ గూండాలు ఎక్కడో ఒక దగ్గర అల్లకల్లో సృష్టించడం తప్ప వాళ్ళు ఏం చేయట్లేదు. ఇది కారణం కేవలం భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మొప్పు చూపిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా నడిచే ప్రతి వర్గాలు కూడా, అది కేవలం విద్యార్థి వర్గమో లేకపోతే బడుగు బలహీన వర్గాలో లేకపోతే బీసీఓ లేకపోతే కుమ్మరోల్లో అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయదారులతో సహా అందరూ కూడా కలిసి అక్కడ అవును ప్రజా సంగ్రామ యాత్ర రేపు భారతీయ జనతా పార్టీయే మమ్మల్ని అందరినీ కాపాడగలుగుతుంది, ఈ నియంత్రిత పాలన, ఈ గడీల పాలన గురించి మనం విముక్తి అవ్వాలి అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీ అనే ఉంటుందని ఆయన ఈరోజు చెప్పబోతున్నారు. చాలా పాజిటివ్గా భారతీయ జనతా పార్టీ గురించి చేస్తున్నారు. ఆయన మన దేశంలో ఎట్లా ఆదరణ నరేంద్ర మోదీ గారికి వస్తుందో ఇక్కడ కూడా అట్లాగే వస్తుంది. కానీ ఇక్కడున్న గవర్నమెంట్ అయినా కానీ అది మొత్తం లబ్ధి తీసుకుంటుంది, కానీ దాన్ని పేరు మార్చి డబ్బులని తీసుకుంటుంది, కానీ పేరు మార్చి దాన్ని ఆరుమారుతారు చేస్తుంది తప్ప ఇంకేం చేయట్లేదని వాళ్ళు తెలియజేస్తారు. 2 విడతల్లో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా సాగినప్పటికీ 3వ విడత వచ్చేసరికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన గడ్డపైన సాగింది. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది? ఎందుకు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి? చాలా మంచిగా ప్రజా సంగ్రామ యాత్ర 1వ విడత 2వ విడత చాలా మంచి స్పందన వచ్చింది. 3వ విడతలో ఇంకా దానికంటే ఎక్కువ స్పందన వస్తుంది. 3వ విడతలో అందరికీ తెలిసిపోయింది ఈయన ఏం చేస్తున్నాడు. ఇంకా మా పార్టీలోకి చాలామంది జాయిన్ అవుతున్నారు. పెద్దలు, చిన్నవాళ్ళు, నాయకులు, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా నాయకులు జాయిన్ అవుతున్నారంటే అది ఓర్చలేకపోతున్నారు.
ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ఓర్చలేకపోతున్నారు. ఆ జెల్లసీని చూసి ఆ తికమకమక అయిపోయి దాన్ని ఏం చేయాలి అని అంటే ఈ రకంగా అల్లర్లు సృష్టిస్తే ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏదో వాళ్ళని భయపడో మేము ఇంట్లో కూర్చోలేదు. మేము పాదయాత్ర కొనసాగిన ఎన్నో అడ్డంకాలు తీసుకొచ్చిండ్రు, ఎన్నో రకాలుగా చేసిండ్రు. కానీ గౌరవ హైకోర్టు మాకు సపోర్ట్గా ఉంది, కోర్టు సపోర్ట్గా ఉంది. ఈయన సిస్టమ్ని యూజ్ చేసుకుంటున్నాడు. పోలీస్ సిస్టమ్ నా చేతిలో ఉంది, ఏ సిస్టమ్నైనా కానీ నేను కంట్రోల్ చేయొచ్చు అనే ఆ ధీమాతో ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఇది పనికిరాదు. ఎన్నో గవర్నమెంట్లు చూసినాం మేము, పాత గవర్నమెంట్ ఎన్నో రకాలుగా చేయాలనుకున్నారు కానీ ఈ రకమైనగా చేయలేదు. ఈయన కేవలం ఆయనది ఉండాలా, మా పవర్ ఉండాలని చూపించున్నారు. కానీ అది జరగనివ్వం కూడా. బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉందంట? బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది తరలి వచ్చే అవకాశం ఉంది? బహిరంగ సభ మేము ఇక్కడ 1,00,000 మందితో అనుకున్నాము. బాగా అందరు తరలి వస్తున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా నుండి మరియు ఖమ్మం నుండి అందరం కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు ప్రతి పోలింగ్ బూత్ నుండి, తెలంగాణలో ఉన్న 35,000 పోలింగ్ బూత్ల నుండి అందరూ కూడా రావడం జరుగుతుంది. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రకటించే అవకాశం ఉందంటారు. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రకటించే అవకాశం ఉందా ఈ బహిరంగ సభ వేదికగా? ప్రజా సంగ్రామ యాత్ర ఎలా అయినా కొనసాగుతుంది. ఈ రోజు ముగింపు సభ, మళ్ళీ 4వ విడత ఉంటుంది, 5వ విడత ఉంటుంది. అట్లా ఎప్పటి వరకు మేము చేయగలుగుతాం. అన్ని 119 కాన్స్టిట్యున్సీలు మేము టచ్ చేయాలి, మేము వెళ్ళాలి. అక్కడ జరిగే అరాచకాలు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే అరాచకాలు మరియు ఈ ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకి హింసిస్తుందో అనేది ప్రతి ఒక్క ప్రజల దగ్గర నుండి 119 కాన్స్టిట్యున్సీలు ఎట్టి పరిస్థితిలో కూడా భారతీయ జనతా పార్టీ టచ్ చేస్తుంది. అదే సంకల్పంతో మేము ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేశాము. అది 119 కాన్స్టిట్యున్సీలు మేము వెళ్ళి కంప్లీట్ చేసేదాకా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదు. ఎవరు ఎట్లా మాట్లాడినా కానీ ఆగదు. మా ఫౌండర్, భారతీయ జనతా పార్టీ ఫౌండర్ గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళడానికే భయపడలేదు. ఇక్కడ ఇది కేవలం హైదరాబాద్, ఇది తెలంగాణ, మేము తెచ్చుకున్న తెలంగాణ, భారతీయ జనతా పార్టీ తెచ్చుకున్న తెలంగాణ. ఇక్కడ మేము భయపడాల్సిన అవసరమే లేదు. మేము కంపల్సరీగా యథావిధిగా ప్రజా సంగ్రామ యాత్ర ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరిని టచ్ చేసే వరకు ఇది ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తూనే ఉంటుంది. ఇది బంగారు స్థితిగా చెప్తుంది. 3 విడతల్లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా సాగిందని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రజా సంగ్రామ యాత్ర నిరంతరంగా కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి చేసిన పాదయాత్ర మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సాగుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ నెల 2వ తేదీన యాదాద్రి పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 21 రోజుల పాటు సాగింది. ఈరోజు భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద పాదయాత్ర ముగిసింది. మొత్తంగా ఈ పాదయాత్ర 300 కిలోమీటర్లు, మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 5 జిల్లాల్లో ఈ పాదయాత్ర సాగింది. ఏదైతే ఆలేరు నియోజకవర్గం నుంచి అటు భువనగిరి, తుంగతుర్తి, నకరేకల్, పాలకుర్తి, జనగామ, స్టేషన్ గన్పూర్, వరంగల్, పశ్చిమ తూర్పు నియోజకవర్గాల గుండా ఈ పాదయాత్ర 3వ విడత విజయవంతంగా సాగింది. అయితే మొదటి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కంటే 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కాస్త ఉద్రిక్తంగా నెలకొందని చెప్పారు. అటు తెరాస భాజపాకు సంబంధించి కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పలు చోట్ల యాత్రను అడ్డుకునే ప్రయత్నం కూడా సాగింది. అయితే ఈ నెల 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు పాదయాత్రకు షెడ్యూల్ ప్రకారమే విరామం ప్రకటించినప్పటికీ, అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరిక సందర్భంగా మున్గోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఈ నెల 21వ తేదీన పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆ తర్వాత ఏదైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పామ్నూరులో భాజపా తెరాస మధ్య గొడవ జరగడంతో అక్కడ శాంతి భద్రతల సమస్య దృష్ట్యా బండి సంజయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాదయాత్ర ఒక 2-3 రోజుల పాటు విరామం ఏర్పడింది. నిన్న మళ్ళీ ఏదైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభించారు. అక్కడ రూట్ మ్యాప్ను మార్చుకొని మళ్ళీ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర కాసేపటి క్రితమే పాదయాత్ర అయితే ముగిసింది. ఈ పాదయాత్రకు ముగిసిన సందర్భంగా ఏదైతే హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళా మైదానంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కావడంతో ఈ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేపట్టేందుకు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున అయితే కార్యాచరణ చేపట్టింది. నిన్న
జిహెచ్ఎంసీ సంబంధించిన కార్పొరేటర్తో కూడా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు సమావేశమై పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. మొత్తంగా 2 లక్షల మందిని ఈ బహిరంగ సభకు తరలించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగానైతే ఇప్పటివరకు అయితే మనం చూస్తున్న విజువల్స్లో పూర్తిగానైతే అన్ని ఏర్పాట్లు అయితే ఈ సభా వేదికకు దగ్గర మొత్తం చేస్తారు. మొత్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా అన్ని రకాల మార్గాలను కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. అయితే మొత్తంగా 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా ముగిసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే బండి సంజయ్ 3 విడతల్లో 1121 కిలోమీటర్లు 41 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే పాదయాత్ర 3 విడతలు కాకుండా ఇంకా ఖమ్మం, ఆదిలాబాద్ కూడా మిగిలే ఉన్నాయని ఆ జిల్లాల్లో కూడా పాదయాత్ర కూడా కొనసాగుతుంది కూడా చెప్తున్నారు. అయితే జేపీ నడ్డా బహిరంగ సభ వేదికకు 4 గంటల 10 నిమిషాలకు చేరుకుంటారు. 4 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు కూడా సభా వేదికగా ప్రసంగించారు. అసలు జేపీ నడ్డా తెరాస భాజపా మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా రాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ బహిరంగ సభ ముగించుకున్న తర్వాత జేపీ నడ్డా మళ్ళీ తిరిగి ఏదైతే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నోవేటోల్లో హీరో నితిన్తో కూడా సమావేశమవుతారు. నితిన్తో సమావేశం ముగిసిన తర్వాత పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకర్తలపైన పెడుతున్న కేసులపైన కూడా చర్చిస్తారు. ఆ తర్వాత అదే హోటల్లో బస చేస్తారు. బస చేసి ముగించుకొని రేపు ఉదయం 8 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్తారు.